అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీ డిఎస్సి మీద చేస్తున్నటువంటి రాజకీయం అందరికీ తెలిసిందే. చివరికి కోర్టులో కూడా ఎటువంటి ఆధారాలు లేవు అని తేల్చేసిన తరువాత కూడా బయటకు వచ్చి దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయటం, ఎవరైతే 16,300 మంది సుమారు ఉపాధ్యాయులుగా ఎన్నికై ఈరోజు ఉపాధ్యాయులుగా నియమించబడి ఈరోజు పాఠశాలల్లో చేరి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారో వారిని అగౌరవపరిచేలాగా, వాళ్ళని తక్కువ చేసే విధంగా, వాళ్ళు ఏదో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారని, లేకపోతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందారని, లేదా పేపర్ లీక్ అవటం వల్ల ఉద్యోగాలు పొందారని రకరకాల విమర్శలు చేయటంతో వాళ్ళు కూడా ఆ మనోభావాలకి తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో మొదటి నుంచి ఈ డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు చెబుతూనే ఉన్నారు, మేము ఒకరోజు కూలికి వెళ్తేనే కానీ తినడానికి లేనటువంటి బ్రతుకులు మావి, అలాంటిది లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే స్తోమత మాకు ఎక్కడ ఉంటుంది, అలాంటి మాకు వచ్చినాయి కదా ఉద్యోగాలు అని చెప్పి అనేక సందర్భాల్లో ఈ పేదరికం నుంచి ఉద్యోగాలు పొందిన వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా వైసీపీ మాత్రం పేపర్ లీక్ అయ్యింది, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారు, నకిలీ సర్టిఫికేట్లతో పోస్టులు ఇచ్చారు, ఇలాంటి ఆరోపణలు పదే చేస్తున్నారు. చివరికి ఈవెన్ హైకోర్టులో ఒకసారి పిటిషన్ వేసి చివాట్లు పెడితే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ మొన్న పిటిషన్ వేస్తే అసలు పిటిషన్కి విచారణ అర్హత ఉందో లేదో మేము తేలుస్తామని చెప్పి కోర్టు హెచ్చరిక కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఇంకా డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని వైసీపీ, అంటే రాష్ట్రంలో ఇతర ఏ ఇష్యూలు లేవు కాబట్టి ఒక డిఎస్సి అంశాన్ని పెద్ద ఇష్యూగా చూపించి రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి రాజకీయంగానే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరైతే మొన్న 16,300 మంది ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో నిన్న కథలు తొక్కారు. సాధారణంగా నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఉద్యమించడం చూసుంటాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఒక ప్రతిపక్షం మీద ఉద్యమించడం అనేది బహుశా చరిత్రలో ఫస్ట్ టైం నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడైనా ఏం జరుగుద్ది, ఎవరు ఉద్యమించినా ప్రభుత్వం మీద ఉద్యమిస్తారు, ప్రతిపక్షాల మీద ఎవరు ఉద్యమించరు, ప్రతిపక్షాలను ఎవరు హెచ్చరించరు. కానీ హిస్టరీలో ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఖండిస్తూ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదు, మాకు పాఠాలు చెప్పడం వచ్చు, అలాగే గుణపాఠాలు చెప్పడం కూడా వచ్చు, ఖబర్దార్ అంటూ నిన్న ఈ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీని కావచ్చు ఘాటుగా హెచ్చరిస్తూ కర్నూలులోని కొండారెడ్డి బురుజు సాక్షిగా వేలాది మంది, ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురానికి చెందినటువంటి వేలాది మంది ఎవరైతే ఉద్యోగాలు మొన్న పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండారెడ్డి బురుజు దగ్గరికి వచ్చి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అగ్రెసివ్గా కూడా మాట్లాడారు. వాళ్ళు చాలా అంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో ఒక బాధ ఉంది. వాళ్ళ జీవితం ఏంటి, ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, డిఎస్సి ఎలా వచ్చింది అనే విషయాల మీద క్లుప్తంగా వాళ్ళు మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చారు. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మీరు చర్చ అంటున్నారు కదా, మీకు ఎవరైతే అన్యాయం జరిగింది అంటున్నారో ఆ అభ్యర్థులను తీసుకురండి, మా తరపు నుంచి ఉద్యోగాలు పొందిన మేము వస్తాం, చర్చకు సిద్ధం, ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి న్యాయం జరిగిందో చర్చిద్దాం, మీరు రాజకీయంగా విమర్శలు చేయొద్దు. నిజంగా అభ్యర్థులకు ఎవరికైనా అన్యాయం జరిగితే రమ్మనండి, వాళ్ళని రమ్మనండి ముందుకి, మేము వాళ్ళకి వివరణ ఇస్తాం, అలాగే మేము ఎలా ఉద్యోగాలు పొందా కూడా చెప్తాం, మా ర్యాంకులు చెప్తాం, మా మార్కులు చెప్తాం, అలాగే మా జీవితాల గురించి వివరిస్తాం అవసరమైతే. అంటే మీరు అంటున్నారు కదా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఉద్యోగం అని, నిజంగా డబ్బులు ఇచ్చే స్తోమత ఉందో లేదో కూడా మేము చెప్తాం అని వాళ్ళు నిన్న ఓపెన్ సవాల్ కూడా విసిరారు. మరి నిన్నటి నుంచి నారా లోకేష్ చర్చకు రావాలని పట్టుపడుతున్నారు కదా, ఈరోజు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఏమంటారంటే మేము వస్తాం చర్చకు, అభ్యర్థులను రమ్మని, రాజకీయాలు వద్దు, ఇందులో రాజకీయ పార్టీలు వద్దు, అన్యాయం జరిగిందన్న వాళ్ళకి లేదా బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మనండి, లేదా డిఎస్సి లీక్ అయింది స్కామ్ జరిగిందనే వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మనండి, వాళ్ళతో చర్చిద్దాం, అంతే తప్ప ఇలా రాజకీయం చేయొద్దని నేను అదే చెప్తున్నా. ఒక ప్రతిపక్ష పార్టీ, సరే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకుంటే అది వేరే విషయం, ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఉద్యోగులు రివర్స్ అవ్వటం, ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేయడం అనేది బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి అయి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు జరగల, ఎప్పుడు జరిగినా ప్రభుత్వం మీద ఉద్యమాలన్నీ చూశాం, కానీ ఎంతోమంది ఉద్యమాలు చేశారు, కానీ ఇలా ప్రతిపక్షం మీద ఉద్యమం చేయటం మాత్రం నేను చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉపాధ్యాయులు అంటే ఏంటి, ఎందుకంటే మీరు గతం చూసుకోండి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూసుకోండి, ఉపాధ్యాయులను ఆయన బ్రాంచీ షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి పరిస్థితి, ఉపాధ్యాయులకు బాత్రూమ్ క్లీనింగ్కి సంబంధించినటువంటి పనులు అప్పగించినటువంటి పరిస్థితి, అంటే వీళ్ళు క్లీన్ చేయటం కాదు, ఆ తర్వాత ఫోటోలో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆత్మగౌరవంతో ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితమయ్యే విధంగా
నారా లోకేష్ గారు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టీచర్లు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు టీచర్ల మీద ఇంత కక్ష అనేది కూడా నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి మీద మొదట యాంటీ మొదలైంది ఆ రోజు ఉపాధ్యాయులు చెలో విజయవాడ ప్రోగ్రాం తరువాతే. కరోనా తర్వాత ఉపాధ్యాయులు వేలాదిగా ఏదైతే వాళ్ళు సిపిఎస్ రద్దు ఉందో లేకపోతే ఇంకా ఇతర హామీలు ఉన్నాయో వాటి కోసం వేలాదిగా విజయవాడ తరలి రావటం, అప్పుడు వాళ్ళని నియంత్రించడంలో పోలీసులు విఫలమవ్వటం, అప్పుడు గౌతమ్ సవాంగ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉంటే గౌతమ్ సవాంగ్ మీద కూడా చాలా సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళని ముందుగానే ఎందుకు కనిపెట్టి ఆపలేకపోయారని సీరియస్ అయ్యారు. ఎప్పుడైతే ఉపాధ్యాయులు కథం తొక్కి చెలో విజయవాడకు వేలాదిగా తరలి వచ్చారో జగన్ ప్రభుత్వం మీద మొట్టమొదటిసారిగా యాంటీ బయటకు వచ్చింది అప్పుడే. అప్పటి వరకు యాంటీ ఉన్నా బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ చేయలే. ఎందుకంటే అప్పుడు కేసులు అరెస్టులు లాంటి విధానాల వల్ల ఎవరూ ధైర్యం చేయలే. మొట్టమొదట ఉపాధ్యాయులు చేశారు ఆ ధైర్యం. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి అంటే ఆ ఉపాధ్యాయులు మొట్టమొదటిగా చేసినటువంటి ఆ ధర్నా, మెరుపు ధర్నా నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది. అప్పటి నుంచి ఉపాధ్యాయులు అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష. అప్పటి నుంచి ఉపాధ్యాయులు అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష. ఆ రోజు నుంచి అందరికీ జీతాలు ఇస్తాడు కానీ ఉపాధ్యాయులకి లాస్ట్లో ఇస్తాడు జీతాలు. 12, 13, 15వ తారీఖులో జీతాలు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో 20వ తారీఖు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తారు. అలాగే తర్వాత ఈ ఉపాధ్యాయులు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ యాంటీగా పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అప్పుడు ఒక జీవో తెచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఏమని, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు మాత్రమే చెప్పాలి, ఇతర పనులకు వెళ్ళకూడదని చెప్పి ఎన్నికల విధుల్లో వీళ్ళు పాల్గొనకుండా అడ్డుకోవడం కోసం అప్పట్లో ఒక కుట్రకు కూడా తెరదీశారు. కాకపోతే ఆ డ్రామాలన్నీ పారలేదనుకుంటే అది వేరే విషయం. అలాగే ఉపాధ్యాయులను సజ్జల రామకృష్ణారెడ్డి చేత అనేక మాటలు అనిపించాడు గతంలో. ఉపాధ్యాయ సంఘాలు కూడా బయటకు వచ్చాక చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మేము ఏదన్నా ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడతాం, లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారంతో మాట్లాడతాం, సీఎంతో మాట్లాడతాం తప్ప ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన మా మీద పెత్తనం చేయటం ఏంటని చెప్పి అప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి సజ్జల రామకృష్ణారెడ్డి తీరు మీద. ఎందుకంటే ఆయన మనుషుల్లాగా చూడడం. సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న యాంటీ ఏంటనేది తెలపడానికి. సో అనుకున్నట్టుగానే మొన్న ఎన్నికల్లో ఉపాధ్యాయులు క్యూలో నిలబడి వాళ్ళ ఓటు హక్కు ఏదైతే బ్యాలెట్ ఓటు ఉందో ఆ బ్యాలెట్ ఓటును క్యూలో నిలబడి వేశారు. అంటే సాధారణ ప్రజలు ఎలా అయితే క్యూలో నిలబడి ఓట్లు వేస్తారో మన ఉపాధ్యాయులు మిగతా ఉద్యోగులందరూ కూడా క్యూలో నిలబడి 90% కూటమికి మద్దతుగా ఓట్లు వేశారు. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వాస్తవానికి మరి అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలా, నాకెందుకు, నేను ఉద్యోగులతో యాంటీ తెచ్చుకోవడం ఎందుకు, ఉద్యోగులు నాకేం శత్రువులు కాదు కదా, సరే వాళ్ళు ఏదో అడిగారు నేను ఇవ్వలేకపోయా, అక్కడితో అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి వదిలేలా. ఆ తరువాత ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఆ టీచర్ల మీద కక్ష కట్టాడు. వాళ్ళని అవహేళన చేస్తూ, వాళ్ళను అవమానిస్తూ, వాళ్ళ ప్రతిభను తక్కువ చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా కడుపు రగిలిపోయింది. ఇప్పుడు నేనున్నానండి, నేను కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన తర్వాత ఆ సుధాకర్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు రా, దొడ్డిదారిని తెచ్చుకున్నాడు, లేదా పేపర్ లీక్ అయితే తెచ్చుకున్నాడు అంటే నాకు కడుపు రగిలిపోద్ది. ఎందుకని, నేను తినక ఎంత కష్టపడ్డానో, ఎంత చదివి నేను ఉద్యోగం సంపాదించానో నాకు తెలుస్తుంది. నన్ను చులకన చేస్తే ఏమవుద్ది, నాకు కడుపు రగిలిపోద్ది. ఇక్కడ టీచర్లకు ఇప్పుడు జరిగింది అదే. వాళ్ళు గత నెల రోజుల నుంచి చూసి విమర్శలు విని వాళ్ళ కడుపు రగిలిపోయి నిన్న కొండారెడ్డి బురుజు దగ్గర వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకోటి ఏంటో తెలుసా, సాక్షి పేపర్లో ఎక్కడా దీని గురించి రాయలే. సాక్షి పేపర్లో నేను మొత్తం మెయిన్ పేపర్ మొత్తం తిరిగేశాను. జిల్లా ఎడిషన్ నేనైతే చూడలేదు, కానీ సాక్షి మెయిన్ ఎడిషన్, ఈరోజు మెయిన్ ఎడిషన్ మొత్తం తిరిగేశాను. ఎక్కడా కూడా ఈ కొండారెడ్డి బురుజు దగ్గర ఉద్యోగాలు పొందిన వాళ్ళు జగన్ మీద తిరగబడ్డారు అనే వార్త ఎక్కడా రాయల. కనీసం నిరసన వ్యక్తం చేశారని కూడా ఇంత చిన్న వార్త కూడా సాక్షి మెయిన్ ఎడిషన్లో అయితే రాయల. నేను చెక్ చేశా, నాకు కనపడాల. జిల్లా ఎడిషన్లో ఏం రాశాడో నాకైతే తెలియదు, కానీ ఇందులో రాయల. ఇదే సాక్షిలో ఏం రాసుకున్నాడో తెలుసా, లోకేష్ తప్పుకోవాల్సిందే, కట్టడిని ఎదుర్కొంటూ కదం తొక్కునే యువత అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దొంగ దీక్షల గురించి రాశాడు తప్ప ఉద్యోగాలు పొందిన వాళ్ళు కదం తొక్కింది మాత్రం రాయల. ఇక్కడ నేను రెండింటికి తేడా కూడా చెప్తా. ఇప్పుడు కొండారెడ్డి బురుజు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి దీక్షల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, నిరుద్యోగుల కాదు, ఎవరు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇక్కడేమో ఉద్యోగాలు పొందిన వాళ్ళు తిరగబడ్డారు, కానీ వైసీపీ దీక్షల్లో నిరుద్యోగులు ఉండాలి. వాస్తవానికి నిజంగా వైసీపీ దీక్షలకు మద్దతు, నిరుద్యోగుల నుంచి మద్దతు వచ్చుంటే ఈ పార్టీకి ప్రభుత్వం వణికేది. నిజంగానే పేపర్ లీక్ అయిందని నిరుద్యోగులు భావించుంటే 5 లక్షల మంది డిఎస్సి రాశారు, 16,000 మంది ఉద్యోగాలు పోయినా మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పు జరిగింది అని ఉద్యమిస్తే ప్రభుత్వం మీద, అందులో 1,00,000 మంది నిరుద్యోగులు ఉద్యమించినా కానీ ఈ పార్టీకి ప్రభుత్వం గజ వణికేది. కానీ నిరుద్యోగులు ఎక్కడా కూడా ఈ వైసీపీ చేస్తున్నటువంటి దీక్షలకు, ర్యాలీలకు మద్దతు ఇవ్వటంలా. ఎందుకని,
వాళ్ళు ఎక్కడా లీక్ జరిగిందని కానీ అన్యాయం జరిగిందని కానీ వాళ్ళు భావించట్లా. మొదట్లో హారిజంటల్ విధానం వల్ల వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు రావాల్సిన ఉద్యోగం రాలేదు అని మొదట్లో భావించిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం గ్రీవియన్స్ పెట్టి వేలాది వినతులను పరిష్కరించే ప్రయత్నం చేసి లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందో, అసలు హారిజంటల్ విధానం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చిందో అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓకే నాకు ఇందుకు ఉద్యోగం రాలేదు, రైట్, వాళ్ళు చెప్పింది కరెక్టే, ఆ నిబంధన ప్రకారం అయితే నాకు రాదు, నా ప్లేస్లో ఇంకొక వ్యక్తికి రావడం కరెక్టే అని వాళ్ళు భావించి నెక్స్ట్ డిఎస్సి కోసం చదువుకుంటున్నారు. కాబట్టి వైసీపీకి మద్దతు రాకపోవడంతో, జెన్జీ రాకపోవడంతో వీళ్ళు ఏం చేశారు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల్ని టెంటర్లో కూర్చోబెట్టాడు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ తరపున పట్టుమని ఒక 10 మంది నిరుద్యోగులు, ఇదిగో మనం డిఎస్సి రాసిన నిరుద్యోగులు అని ఒక 10 మంది కూడా రాలా. ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి సాక్షిలో మాట్లాడిన నిరుద్యోగ అభ్యర్థులు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షలకు గాను నిరసనలకు గాను ఎక్కడ రావటంలా. సో నిన్న ఉద్యోగులు చాలా ఘాటుగా కూడా మాట్లాడారు. ముందుగా కొండారెడ్డి బురుజు దగ్గర ఉద్యోగులు చేసిన నినాదాలు కూడా ఒకసారి చూడండి. సో చూశారుగా, ఆ వేలాదిగా తరలి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు పొందారో, మొన్న మెగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొందారో వాళ్ళు ఆత్మగౌరవ నినాద ర్యాలీతో వాళ్ళు చేసినటువంటి నినాదాలు అవి. ట్విస్ట్ ఏంటో ఇంకోటి చెప్పనా, దీన్ని కూడా వైసీపీ సోషల్ మీడియా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఏం చేసిందో తెలుసా, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళని ఉద్యోగులు అని చెప్పటం మానేసి వీళ్ళని నిరుద్యోగులు ప్రభుత్వం మీద తిరగబడ్డారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వేసుకున్నారు. అంటే ఫేక్ ప్రచారాలకైనా కొద్దిగా అడ్డు అదుపు ఉండాలా. సాక్షిలో ఇలా ఈరోజు ఎక్కడ, కానీ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలోనేమో వాళ్ళది లాంగ్ షాట్ పెట్టి, ఎందుకంటే ఫ్లే కార్డులు అవి కనపడవు కదా, ఒక లాంగ్ షాట్ పెట్టి వాళ్ళ వాయిస్ ఏమీ రాకుండా ఒక లాంగ్ షాట్ పెట్టి ప్రభుత్వం మీద తిరగబడ్డ నిరుద్యోగులు, కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభుత్వం మీద తిరగబడ్డ నిరుద్యోగులు అంట. మీ స్క్రీన్ మీద చూడండి ఒకసారి, చూసారా? అంటే జగన్ మీద తిరగబడ్డ ఉపాధ్యాయులను కూడా నిరుద్యోగులుగా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అంటే వైసీపీ సోషల్ మీడియా చేసే ఫేక్ ప్రచారాలకి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటివి కోకోల్లో ఉన్నాయి అనుకుంటే కొంచెం చిన్న ఉదాహరణ. సో ఇది అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల మీద పెట్టుకున్నటువంటి కక్ష నేటికి తీరలేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. బట్ వీళ్ళు మట్టికి చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది, చాలా ఘాటుగా కూడా మాట్లాడారు. అందులో ఒక మహిళ మాట్లాడింది, ఎంత చక్కగా మాట్లాడింది ఒకసారి వినండి. రాజకీయం చేసావు కదయ్యా నాయన, ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీని అంట మళ్ళా సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ, ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయన అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్ లో చెప్పారు, దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్ స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు. హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్ గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? డిఎస్సి లో ట్రాన్స్పరెన్సీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అసలు ముందు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అంతా లేదు, మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. సో విన్నారు కదా, సిబిఐ విచారణ జరిపించాలయ్యా. ఎందుకు జరిపించాలయ్యా? మేము చేసిన తప్పేంటయ్యా? కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించడం మేము చేసిన తప్ప? వాస్తవానికి వాళ్ళందరూ ఏమంటారు, అసలు ఈ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కదా ఇవ్వాలి, మేము ఉద్యోగాల్లో చేరి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవ్వాలి కదా. మెగా డిఎస్సి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి అన్నారు కదా, 5 ఏళ్ళు ఈ పాటికి 7 ఏళ్ళు అవును మేము ఉద్యోగాల్లో చేరి. నువ్వు ఇవ్వవలసింది ఇవ్వకపోగా ఈ రోజు వచ్చిన ఉద్యోగాలను విమర్శిస్తూ నువ్వు సిబిఐ విచారణ జరపాలి, ఉద్యోగాలు రద్దు చేయాలంటున్నావు. మేమేం పాపం చేసామయ్యా? మేమేం తప్పు చేసాం? నీలాగే ఏమన్నా అవినీతి అక్రమాలు చేశామా? దోచుకు తిన్నామా? కష్టపడి చదువుకోవటమే కదా అని చెప్పి ఆ మహిళ మాట్లాడిన తీరును చూసారా, అందరినీ ఆకట్టుకుంది. నిన్న సోషల్ మీడియాలో కూడా చాలా చక్కెర్లు కొట్టింది. అంటే వాళ్ళ ఆవేదన చెప్పడం కోసం నేను చెప్తున్నా, అంటే వాళ్ళు ఎంత ఆవేదనతో మాట్లాడారనేది చెప్పడం కోసం ఇది ఒక చిన్న ఉదాహరణ. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల మీద పెట్టుకున్నటువంటి కక్ష మరొకసారి బయటపడింది. దాంతో తొలిసారిగా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉద్యోగులు ప్రతిపక్షం మీద రివర్స్ అవటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం మన ఏపీలోనే జరుగుతుంది. సో నిన్న ఉపాధ్యాయులు మెరుపు ఆ ధర్నాని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.